జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం యోజనగంధి శంతనుని వృత్తాంతం తెలుసుకుందాం. శంతనుడికి వేటంటే మహాపిచ్చి. గాంగేయుడితో కలిసి గాఢారణ్యంలోకి బయలుదేరాడు. క్రూర మృగాలను వెదికి సంహరిస్తూ అరణ్యానికి వెళ్తూ 4 ఏళ్ల పాటు సాగింది ఆయన వేట. కట్టకడక్కి కాళింది నదీ తీరానికి చేరుకున్నాడు. ససైన్యంతో విడిచేశాడు. శంతనుడు గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వీచిందో ఒక సుగంధ పరిమళ వీచిక అతని ముక్కుపుటాలు గిలిగింతలు పెట్టింది. తనువుకి పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలికి వచ్చాడు. ఇది మందార సుగంధమా? కాదు. కస్తూరి పరిమళం కానే కాదు. చెంపక సువాసన కాదు. మాలతీ కేతకి సురభి వాళ్ళ వాయు తరంగము కాదు. ఏమిటై ఉంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచకా అడుగులు వేశాడు. కనిపించింది ఒక శృంగారవతి. కాళింది నదీ తీరాన కూర్చునుంది. మలినాంబరాలతో నల్లగా ఉన్న కళ్ళకి ఇంపుగా కనిపిస్తోంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచి అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జవ్వనం, పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరి అమ్మాయి? ఇక్కడ ఎందుకు ఉంది? దేవనాగ మానవ గంధర్వ కన్యల్లో ఎవరై ఉంటుంది అని ఈ ఘుమఘుమలు ఏంటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నీవు? ఎవరమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇది విజయనారణ్యం కదా. చారునేత్ర, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా అవివాహితవా? నీలి గిరిజాల ముంగురులదానా? దయచేసి నీ వివరాలు చెప్పు. నీ సౌందర్యం నా మనసును పరవశింపచేస్తుంది అని చెప్పి ఎంతో పరవశంతో శంతన మహారాజు ఆ అమ్మాయిని పలకరించాడు. ఈ పలకరింపుకి యోజనగంధి రవ్వంతా తత్తరపడింది. శంతనుడిని చూసింది. కన్నులు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతుర్ని, తండ్రి చాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను. ఉచితంగా యాత్రికుల్ని నది దాటిస్తూ ఉంటాను. అటు ఇటు చేరుస్తూ ఉంటాను. నీకు అబద్ధం చెప్పడం ఏమిటి? ఈవేళే మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గర ఉండిపోయారు. అంబుజక్షణ, నేను కురువంశ మహారాజుని. నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్నిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుడినయ్యాను. అనుగ్రహించు. ఒకప్పుడు నా భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతను ఇంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి విదురుణ్ణి, అంటే భార్యా విహీనుణ్ణి. సర్వాంగ సుందరివి. నిన్ను చూడగానే మనసయ్యింది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతాల్లా చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకొని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రురాలను కాదు. తండ్రి ఒద్దికతో ఉన్నదానిని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రి గారిని అడుగు. దాసపుత్రిని అయినంత మాత్రాన స్వరిని కాదు. స్వరిని అంటే స్వేచ్ఛా విహారశీలిని కాదు. తండ్రి చెప్పు చేతల్లోనే మెలిగేదాన్ని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా నా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహం చేద్దుగాని అని నాకు సమ్మతంగానే ఉంది అని చెప్పింది. మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయవ్వనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు. నిన్నే హింసించిన వాడు వయసులో ఉన్న నన్ను హింసించడా? అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా. నేను
సౌనకాది మహామునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళి అల్లంత దూరంలో చూసి దాసరాజే ఆశ్చర్యపోయాడు. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఎలా అనుగ్రహించారు? ధన్యుణ్ణి. పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాసా, నువ్వు అంగీకరించి ఇచ్చేటట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. భూపాల, కన్యారత్నం నాదైతే అడుగుతున్నావు, నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవడూ రాజు కాకూడదు అని దాసరాజు అనగానే శంతనుడు అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, పోనీ కునుకు తీయలేదు కూడా. అదే ఆలోచన. అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుతో కూర్చున్నాడు. ఇదంతా గాంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి, దుఃఖాన్ని తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడు కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడేంట దాసుడయ్యాడు. అజయగర్తుడి కొడుకు సునస్సేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు. యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకోండి. తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సును ఖండించాడు. అకార్యమైన చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరగలేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను. ధనుస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం కావాలి. మీ కోరిక ఏమైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాదు, వాడు జన్మే వ్యర్థం. దేవరథుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుపడ్డాడు. ఎంతో సిగ్గుగా ఉంది ఆయనకి. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగానే ఉంది. నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివిను. ఏకపుత్రుడు, ఇంచుమించు ఆ పుత్రుడనే పెద్దలంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోను. ఇదే నా బాధ, మరి ఇంకేమీ లేదు. నిజం. తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గమనించాడు గాంగేయుడు. ఆయనకు అర్థమైంది. సిగ్గుపడుతున్నాడని గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కొని నాకు చెప్పండి అన్నారు. వారు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. భీష్మ ప్రతిజ్ఞ విందాము. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక. నేను దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ, శంతను మహారాజుకు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రికి చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో. దాసా, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికి పట్టాభిషేకం జరిపిస్తాను అని భీష్ముడు అన్న. అతనే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు అని చెప్పి దాసరాజుతో దేవవ్రతుడు అన్నాడు. దేవవ్రత, నిజమే,
నిన్ను విశ్వసిస్తున్నాను, నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడైతేను, నా మనవడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏంటి, లాక్కుంటాడు. అప్పుడు ఏంటి గతి? అయితే దాసరాజా విను, మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం, ఇది నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. దేవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలీదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకున్నాడని, వ్యాసుడికి జన్మనిచ్చినట్టు శంతనుడికి తెలియదు. సౌనకాది మహామునులారా, సత్యవతి శంతనుల వివాహం కదా చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టారు. కాలవసాన దివంగతులు అయ్యారు. సంగతి విన్నారు కదా. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ ధనుషాంధుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాసు రూపాన్ని, కోపాన్ని అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలాగా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. ఇక రెండోసారి కోడల పిల్లని తనకు బదులుగా దాసిని నియోగించింది. అది కామకళాచతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించింది, తృప్తిపడింది. సర్వలక్షణ సంపన్నుడైన సాత్వికుడు, మేధావి, ధర్మాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడికి రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుకి పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడు అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయాడు. మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ఇంకా ధృతరాష్ట్రుడికి 2 భార్యలు. సౌబల రాజకుమారి గాంధారి, రెండావిడ వైశ్య. ఇంకా పాండురాజుకి 2 భార్యలు. సూరసేన రాజకుమారి కుంతి, మద్రదేశ రాజపుత్రిక మాద్రి. గాంధారికి 9 కొడుకులు. వైశ్యకి ఒకే ఒక్క కొడుకు, అతని పేరు యుయుత్సుడు. కుంతికి వివాహం కాకముందే కన్యగా ఉండగా సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మించింది. తర్వాత పాండురాజును ఉద్వాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డడు ఎలా పుట్టాడు, సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు. కర్ణుడి జననం విందాం. మహామునులారా, సూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతి భోజుడింట్లో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులను ఆతిథ్యాలిస్తూ ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతుంది. ఒకప్పుడు దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడు. చాతుర్మాస దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు ఈమె సేవ చేసింది. ఈ చిన్నారి సేవ చేయడంతో ముని సంతోషించి వెళుతూ ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమయ్యి నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికొన తన గదిలో కూర్చొని మంత్రశక్తిని పరీక్షించుకోవడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు కనిపించాడు. అతడినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమైంది. కాంతివంతంగా ఉన్నాడు, మృదువుగాను ఉన్నాడు, చూడడానికి హాయిగా ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆనందం కలిగింది. సూర్యుడు ఏంటి ఇలా వచ్చేసాడు ఏంటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో ప్రథమ రజస్వలైంది.
తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మంత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్లు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుని అయ్యాను, సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు. లేదంటే నీకు మంత్రం ఇచ్చిన ఆ బాపణ్ణి నిన్ను శపిస్తాను అని అన్నాడు. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్యన జరిగిన సంగతి లోకులకు ఎలా తెలుస్తుంది? అచ్చం నాలాగే కొడుకు పుడతాడు అని ఇలా వడబరిచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆగ్రాణించి తన దారిని తను వెళ్ళిపోయాడు. కుంతీదేవి గర్భవతి అయింది. ఈ విషయం దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియకుండా అలా కాపాడుకొని వచ్చింది. ఆ దాది నెలలు నిండిన తర్వాత కవచకుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. రెండో సూర్యుల్లాగా మెరిసిపోతూ ఎంతో చక్కగా అందంగా నవ్వుతూ ఉన్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టిలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడైనా వదిలేస్తాను అని కుంతీదేవితో చెప్పింది. పసిబిడ్డని మంజూషికలో ఉంచుతూ కుంతి కుమారి బోరున విలపించింది. ఏమి చెయ్యనురా నాయనా, కన్నబిడ్డని వదులుకుంటున్నాను. మందభాగ్యం. ఆ జగన్మాతని, సర్వేశ్వరిని నిన్ను పాలించుగాక. ఆ విశ్వజననిని నేను, ఆ కాచాయనిని ఎప్పుడూ కూడా పూజించలేదేమో. రవికుమార, నిర్లజ్జగా దుష్టజారిణిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను కన్నా. మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానో. తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతరా. ఈ పూర్వజన్మలో ఏం పాపం చేశాను? జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకేనేమో ఈ శిక్ష. పండంటి బిడ్డని కని పెంచుకోలేని దుస్థితి. చేతులారా వదులుకుంటున్నాను. ఎంతటి దురవస్థ అని బోరున విలపించింది కుంతీదేవి. ఎవరైనా చూస్తారు, ఊరుకో అమ్మా అనే దాది కుంతీదేవిని పక్కకు లాగి పెట్టెను మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకొని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. తన కన్నబిడ్డని చేతులారా పురిటిగుడ్డని వదులుకోవడం ఆ కన్న తల్లి ఎంత బాధండి పాపం. బాలిక తెలియని బాలచేష్టలతో ఆవిడ మంత్రం ఎలా పనిచేస్తుందా అని కుతూహలంతో చేసినందుకు గాను కన్నబిడ్డని దూరం చేసుకొని ఆవిడ అంత రోధించింది. దాదికి ఒక రథచోదకుడు ఎదురయ్యాడు. అతని భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టే ఏంటని అడిగింది. అక్కడి ఎవరో ఒక మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయచ్చు కదా అని రాధ బలవంతం చేసేసరికి సూతుడింట్లో బిడ్డ కర్ణుడు ఆనందాలతో పెరిగాడు. పాండవ వృత్తాంతం విందాం. అటుపైన కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతీదేవిని చేపట్టాడు. మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు అనుకోకుండా ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ఆ ముని శపించాడు.
స్త్రీ సంగమం చేశావో చస్తావు అని పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిల్లాడి రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వెళ్ళిపోయాడు. సేవలు చేస్తామని చెప్పి భార్యలిద్దరూ కూడా వెంటపడ్డారు. గంగా తీరంలోని ఒక ముని ఆశ్రమంలోనే శాస్త్ర పురాణాల చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోకుండా తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రావణంలోని ఒక సందర్భాన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరం తప ఏన కేనా వ్యూపాయేన పుత్రస్య జననం చరేత్తు అనే శ్లోకం చెవిన పడింది. పురాణం చెప్తున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు అంటే ఔరసుడు, ఆత్మజుడు. దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు. క్షేత్రజుడు అంటే నిజ భార్యకు పరపురుషుడు వల్ల పుట్టినవాడు. గోళకుడు అంటే వితంతుపుత్రుడు. కుండుడంటే ఉపభర్తకు పుట్టినవాడు. సహోడు అంటే వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు. కానీనుడు అంటే కన్యాపుత్రుడు. క్రీతుడు అంటే కొనుక్కున్న కొడుకు. వనప్రాప్తుడంటే దొరికినవాడు. దత్తుడంటే దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు ఆదములు. ఇది విన్నాక పాండురాజుకి మరి నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాము. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకొక పుత్రుడిని త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మహాముని మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించింది. యుధిష్ఠిరుని ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లల్ని కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజుని అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి కూడా ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలైన అశ్విని దేవతల్ని స్మరించి నకుల సహాదేవులకి జన్మనిచ్చింది. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దని ఎంత వారిస్తున్నా కూడా కలయబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగల మాద్రి అతనిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. పాండవులు పసిపిల్లలు తండ్రి శవాన్ని చూసి రోధించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గొగ్గోలుగా ఉంది ఆ వాతావరణం అంతా. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహాదేవులను కుంతికి అప్పగించి 5గురిని సంరక్షణ చేయమని చెప్పి మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వదైహిక క్రియలు అయ్యాక మునీశ్వర్లు కుంతిని, పాండవుల్ని హస్తినాపురానికి చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి పాపం సిగ్గుపడింది. లోపల ఎంతో దుఃఖపడింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగిందే కనుక ధైర్యంగా జవాబిచ్చింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర, అశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమయ్యి ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్టుగా అదృశ్యులయ్యారు. భీష్ముడు ముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డల్ని అంతఃపురంలోకి పంపించారు.
పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది ఐదుగురు బిడ్డల్ని ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరో భార్య ఉంది. కృష్ణుడికి సోదరి ఆవిడ. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రని అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునులకి మహావీరుడైన మన అభిమన్యుల వారు పుట్టారు. ఈ ఉప పాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలోని వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడికి భార్య ఉత్తర విరాట మహారాజు కూతురు గర్భవతిగా ఉన్నదావిడ. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. ఆవిడ మృత శిశువుని ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణం అయిపోతే బతికి బట్ట కట్టిన వాడల్లా కనుక ఈ శిశువుని పరీక్షిత్ అని పేరు పెట్టారు. ఇంకా 9 కొడుకులు నిహతులు అవడంతో గుడ్డిరాజైన ధృతరాష్ట్రుడు పాండవుల్ని పంచం తలదాచుకున్నాడు. భీముణ్ణి ఇంకా సూటి పోటీ మాటల్ని భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారికి కూడా అలాగే గడుపుతుంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజుగారు కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుణ్ణి గుండెల్ని చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడే పుట్టుగుడ్డిని నేను దయతలిచి ఇంత పెన్ను పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకు వచ్చిన జీవితం? ఇలా భీముడు కుళ్ళు పొడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దని వాదారుస్తున్నాడు. ఇలాగ 18 సంవత్సరాలు గడిచిపోయాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మజుణ్ణి అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటూ ఉంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించి అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డు తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి ఈ పుట్టుగుడ్డు వాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఎంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదేనా? ద్రౌపదితో సహా అందరం ఆడవాళ్ళ పాలయ్యాం. మహావీరులు అయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం. దాసీ జనంగా బతికాము. నువ్వు జోదం ఆడబట్టే కదా ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిట తిప్పుతూ వంటవాడిని అయ్యేవాడినా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతనాట్యం నేర్పుతూ బృహన్నలుగా అయ్యేవాడా? గాంధీవం పట్టుకునే చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానం దుఃఖం ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వులు దుర్యోధనుడిని బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను. నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడేమో అలాంటి దుర్యోధనుడికి హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమీర ఒప్పుకోను, ఇవ్వడానికి వీలు లేదు అని భీముడు తెగేసి చెప్పేశాడు. సుడిగాలిలా నిర్గమించాడు. మిగిలిన ముగ్గురితోనూ కలిసి ధర్మరాజు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి దాంతో ధృతరాష్ట్రుని దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియచేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి కూడా బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకొని బయలుదేరింది. ధర్మరాజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతి, విదురుడు 4 జాహ్నవి తీరంలో శతయూపాశ్రమంలో
చేరుకున్నారు. రెల్లుగడ్డుతో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్ర చిత్తులే తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని పెదతండ్రిని ఒకసారి చూసి రావాలని అనిపించింది. మనేదగా ఉంది. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయింది. బలహీనంగా ఉంది. అంతలో మెలకు వచ్చేసింది. తమ్ముళ్ళని పిలిచి, మీరు సమ్మతించిన నాతో వస్తే గనక అందరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులందరూ బయలుదేరారు. సంజయుడు వెళ్ళాడు. శతయూపాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదుడు కనిపించలేదు. ధృతరాష్ట్రుడు కంగారు పడ్డాడు. పెద్ద తండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరాహారుడై ఎక్కడికో ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడని చెప్పి ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. ఒట్టి ఎముకలు గూడే తపో నియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేటట్టుగా ఉన్నాడు. దగ్గరకు వెళ్ళి, వందేహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రును వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మరాజ అంశలే కదా ఇద్దరు. విదురుడు తేజస్సు ధర్మజుడిలోనూ లీనమైంది. వెంటనే విదురుడి శరీరం నేలకి ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు బోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారాలు జరపడానికి ప్రయత్నాలు చేయబోతుండగా ఆ శరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు, అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూప ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయిన తర్వాత కుంతీదేవి వ్యాసుడిని అడిగింది. దివ్య తపో విభావ వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసు కుమిలిపోతుంది. వాడికి తీవ్రం ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్వి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధను చూపించమంది. ఆశీర్వదించమన్నట్టుగా వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు. మరింకా తిరిగి రాలేదు అని కంటతడి పెట్టింది. 9 కొడుకుల్ని ఒక్కసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుడిని చూపించమంది. తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆది పరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపవాసిని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనసు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవి ఏమీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేతే సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలవై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్త లేడు. అమ్మా, ఈ దీనురాండ్రను చనిపోయిన తమ పుత్రులను చూపించమని బ్రతిమాలుతున్నారు. నాకంతటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూసి మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకొని మహర్షులు శతయూపాశ్రమం నుంచి
నిష్క్రమించారు. తర్వాత పాండవులు బయలుదేరి దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలుగా చెప్పుకుంటూ గజపురం అంటే హస్తినాపురానికి చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మూడో నాడు శతయోపాశ్రమం ప్రాంతంలో పెద్ద దావానలం కార్చిచ్చు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసింది. ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస్ తీర్థంలో యాదవులు ముస్లిం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది కూడా శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానించి సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులకు అందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిమలతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముడికి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు. జలప్లావనం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలి ఉన్న జనుల్ని, కృష్ణపత్నుల్ని, గోపికల్ని హస్తినాపురానికి తరలిస్తుంటే మార్గమధ్యలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేక నిస్తేజుడైపోయాడు. వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధుడు యాదవ రాజధాని అయిన ఇంద్రప్రస్థానానికి రాజుగా నియమించి హస్తినకి నడవసాగాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి వాదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మరాజు దుఃఖవార్త అందింది. శ్రీకృష్ణుడు దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినికి పట్టాభిషక్తుని చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాలకి ప్రయాణమయ్యారు. అక్కడ తనువు చాలించారు. పరీక్షిత్తు వృత్తాంతం తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.